హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తని వ్లాగ్. టుడే వీడియో వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు ఇల్లు కొన్నారు కొత్తగా. ఆ ఇంటికి బౌండరీ లేదు. ఆ టుడే వ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర బౌండరీ కట్టే మేస్త్రీలు ఏం పని చేస్తారు ఏంటి అనేసి మొత్తం వీడియో తీశాను. వీళ్ళు వచ్చేసి మేస్త్రీలు వచ్చేసారు. ఆర్డర్ వచ్చేసి వాళ్ళైతే అదే ఏంటంటారు పిల్లర్ లేయడానికి అయితే తవ్వుతూ ఉన్నారు లేబర్స్. మేస్త్రీలు వచ్చేసి ఆ బుట్టలు పిల్లలు వేయడానికి సలాకలు అయితే బుట్టలుగా అల్లేసారు. నేను వచ్చేసరికి అయితే అంతా రెడీ అయిపోయింది. ఇదేమో పెద్ద పిల్లర్ బేస్మెంట్ అన్నమాట. బేస్మెంట్ వేసేది అల్లేసారు. ఇక్కడైతే సిమెంట్ బస్తాలు వేపేసుకున్నాం. బయటే సిమెంట్లో అయితే వేయలేమా. అట్లాగే మా దగ్గర ప్లేస్ ఎక్కువ లేదు మా అక్కడ, అందుకోసమే రోడ్డు పైనే కంకర ఇసుక అన్ని రోడ్డు పైనే వేసాము. అంత ప్లేస్ ఎక్కువ ఏం లేదు, అందుకోసం బయట వేయాల్సి వస్తుంది. అంతా మేసులు అయితే బుట్టలు వెళ్తూ ఉన్నారు పిల్లలు వేయడానికి. వాళ్ళైతే తవ్వడం అయిపోయింది. లేబర్స్ అయితే తవ్వేశారు. మేస్త్రి వాళ్ళు వచ్చేసి దాన్ని కొలత తీసుకొని దాన్ని తవ్విన దానిపైన ఇసుక వేస్తారన్నమాట. అది ఇసుక వేసి మట్టిలో సెట్ కాదు కదా, కొద్దిగా ఇసుక వేసి సెట్ చేస్తారు. ఇసుక అయితే వేస్తూ ఉన్నారు. మేస్త్రి వాళ్ళు 4-5 వచ్చారు. అంతా ఈరోజు సెట్ చేసి ఇసుక వేసాక ఇటుకలన్నీ పెరుస్తూ ఉంటాడు మేస్త్రి. అక్కడ మేస్త్రి ఇటుకలన్నీ ఒకదానొకటి స్టెప్ బై స్టెప్ పెడతా ఉన్నాడు కదా. ఇటుకలన్నీ పెట్టడం పూర్తయ్యాక దాంట్లో కనిపిస్తుంది సలాగా అల్లిన బుట్టలు, దాంట్లో అక్కడ పెడతారు పిల్లర్ లాగా. ఇటుకలు ఉన్నాయి కదా, దాని మీద ఈ సలాగ పెట్టేసి అదే బేస్మెంట్ అంటారు కదా, బేస్మెంట్ లాగా కడుతున్నారు. అటు గోడకి టెస్ట్ ఇల్లు కొన్నాం కానీ ఇల్లుకి బహరీ కూడా లేదు. అంటే బహరీ అంటే ఇదే బౌండరీ లేదు కాబట్టి మళ్ళీ కొత్తగా బౌండరీ కట్టించుకుంటున్నాం మేమైతే. ఈరోజు మొత్తం పిల్లర్లతోనే అవుతుంది అనుకుంటా వర్క్. మేస్త్రి వాళ్ళైతే ఈ సెట్ చేస్తున్నారు. లేబర్స్ అయితే అది ఇసుక కంకర అంతా మోస్తా ఉన్నాడు. తను అదే రోడ్ పై నుంచి ఇంటి ముందు అయితే తెచ్చేస్తున్నాడు. అంతా ఇసుక మొత్తం ఇసుక సిమెంట్ కంకర అన్నీ తెచ్చి కలుపుతా ఉన్నాడు. కలిపేసి తర్వాత అయితే వాళ్ళు నీళ్ళు అవి పెట్టేసి దాంట్లో పిల్లర్లు వేశారు కదా, దాంట్లో చెక్కలు కొట్టారు. నేను చెక్కలు ఇప్పుడైతే తీయలేను. మేస్త్రి కట్టి అది స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొడతారు కదా, అదే అతనికైతే మేస్త్రికి కొబ్బరికాయ అయితే తెచ్చిచ్చేసాను. తనైతే కొబ్బరికాయ కొడతా ఉన్నాడు. ఏదో ఇట్లా కొంతమంది నమ్మకాలు ఉంటాయి కదా, అట్లా అదేసి కొబ్బరికాయ అయితే కొట్టి అతను ఉత్పత్తిలో అయితే పెడుతున్నాడు. ఇంకో మేస్త్రి అయితే మాలేస్తున్నాడు. కొద్దిగా తక్కువ పడింది, మొత్తం వేయడం అయితే కంప్లీట్ అయింది. మొత్తం వీడైతే తీయలేను. మళ్ళీ కొద్దిగా తక్కువ పడితే మళ్ళీ ఇంకా లేబర్తో ఇప్పించేసి మేస్త్రి మళ్ళీ కలుపుతున్నాడు. లేబర్తో కలిపిస్తూ ఉన్నాడు. నా వీడియోస్ ఇంత తీస్తున్నాను బట్ నాకు వ్యూస్ రావట్లేదు. చాలామంది సబ్స్క్రైబర్ ఉన్నారు కానీ నా వ్యూస్ ఎక్కువ చూస్తలేరు. ఎందుకు ఏమో మరి నా వీడియోస్ క్వాలిటీ ఏం మిస్టేక్ వస్తుందో కానీ నాకే అర్థం అవ్వట్లేదు. ఇంత వీడియోస్ తీసినా చాలామంది 7,000 దాకా సబ్స్క్రైబర్ ఉన్నారు నాకు, కానీ వ్యూస్ అయితే రావట్లేదు. 30, 100 అంతే వస్తున్నాయి వ్యూస్. మరి ఏ మిస్టేక్ అవుతుందో నాకే అర్థం అవ్వట్లేదు. వీడియోస్ అసలు తీయాలనే ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది, ఎందుకంటే వ్యూస్ రాకపోవడం వల్ల సరిగ్గా తీయాలనిపించట్లేదు. పిల్లర్లు అయితే పొద్దున్న అయితే వేసేసాక ఆరిపోయినాయి. పొద్దున్న వేసారు కదా, సాయంత్రం టైం ఇది సాయంత్రం 5 అలా అవుతుంది. అప్పుడు పిల్లర్ వేసేసాక దానికి చెక్కలు కొడతారు కదా పిల్లర్లు వేసే ముందు, సిమెంట్ అట్టి పోకుండా చెక్కలు అయితే తీస్తా ఉన్నాడు మేస్త్రి.
సాయంత్రం టైం అంతా వర్క్ అంతా అయిపోయింది, పిల్లలు వేయడం అయిపోయింది, అంతా చెక్కలు పీకేశారు. చెక్కలు పీకేసి వాళ్ళైతే తీసుకెళ్ళిపోతున్నారు. మేమైతే అంతా సామాన్ తీసుకుంటున్నాం. ఆ చెక్కలకి ఏంది పూస్తున్నాడు అనుకుంటున్నా, చెక్కలకి ఆయిల్ పూస్తూ ఉన్నారు. మళ్ళీ ఫిలిం పట్టకుండా ఆయిల్ పోయాలంట, దాన్ని ఆయిల్ అయితే పోస్తున్నాడు. పిల్లలు చూపిస్తానండి సరి వేసింది. ఈరోజైతే వర్క్ అంతా బేస్మెంట్తోనే జరిగింది. పిల్లర్లు వేశారు, బేస్మెంట్ వేశారు. ఈరోజు వర్క్ అంతా అదే జరిగింది. అంతా చూసుకుంటూ సామాన్ ఎక్కడెక్కడ ఉందో అంతా సర్దుకుంటూ వచ్చాను. వీడియోకి నేను వస్తాయి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను, మీరు సపోర్ట్ చేయండి.